ఒక మధ్యతరగతి వ్యక్తి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడానికి ఎంత కష్టపడతాడో మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. తన దగ్గర డబ్బు ఉండదు, తన దగ్గర కేవలం చదువు మాత్రమే ఉంటుంది. అప్పు చేసో సొప్పు చేసో ఆ ఐఏఎస్ కోచింగ్ తీసుకొని ఆ చదువుకుంటూ చాలా ప్రయాసపడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. తినడానికి లేక, సరైన వస్త్రాలు లేక మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఐఏఎస్ పాస్ అయిన తర్వాత వాళ్ళ హోదా మారిపోద్ది, వాళ్ళ ఉన్న వాతావరణం మారిపోద్ది, వాళ్ళకి అనేక రకమైనటువంటి సదుపాయాలు ఏర్పడతాయి. అదేవిధంగా పరలోక రాజ్యాన్ని మీకు అర్థం చేయడానికి అది చెప్పాను. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఒక మామూలు క్రైస్తవుడి ప్రయాణం ఎలా ఉంటుంది అనేదాన్ని మీకు చెప్పబోతున్నాను. నికాసైన క్రైస్తవుడికి శోధనలు వస్తాయి. శోధనలు అంటే అదృష్టంగా భావించండి, ఎందుకంటే రాజ్యాన్ని గెలుచుకునేటటువంటి అవకాశాలు అవన్నీ. ఇప్పుడు పరుగు పందెం అనే ఆటని కండక్ట్ చేయకోకుండా దాంట్లో మనం పరిగెడితే కప్పిస్తారా? కప్పేవారు కదా. అలాగే పరుగు పందెంలో ఎలాగైతే పరిగెట్టి బహుమతిని గెలుచుకుంటారో అలాగే మనం క్రైస్తవ జీవితంలో పరలోక రాజ్యాన్ని గెలుచుకోవాలంటే ఇహలోక మాలిన్యాన్ని విడిచిపెట్టడానికి పరిగెత్తాలి. ఈ పరిగెత్తే క్రమంలో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, హింసలు వస్తాయి. వీటన్నిటిని జయించుకుంటూ వెళ్తే ఒకానొక రోజు మనకు జీవ కిరీటం ఇవ్వబడిద్ది. ఇప్పుడు కానీ మనం ఈ ప్రయాస ఈ గెలుపు మార్గంలోకి రాకుండా ఉంటే మనం జీవ కిరీటం అనేదాన్ని పొందుకోలేము. మీకు అర్థం కావడానికి ఐఏఎస్ అవ్వడానికి ఆ వ్యక్తి కష్టపడుకోకుండా, చదువుకోకుండా, శ్రమలు అనుభవించుకోకుండా తనకు ఆ ఉద్యోగం వచ్చిద్దా? రాదు. అలాగే నవ్వుతూ కేరింతలు కొడుతూ ఎప్పుడు పాపంలో ఉండిపోయి దేవుడి మాటలు ఎక్కక, చర్చికి వెళ్ళక, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ప్రార్థన చేయకోకుండా ఎప్పుడు నీకు నచ్చింది చేస్తూ జీవితంలో బ్రతికావంటే నీకు పరలోక రాజ్యం ఎలాగొచ్చిద్ది? నీకు పరలోక రాజ్యం రాదు. రాకపోగా నరకం అనే ఒక ప్రమాదకరమైన జీతం నీకు ఇవ్వబడిద్ది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఒక ఉద్యోగం సంపాదించడానికి ఒక మనిషి ఎంత కష్టపడతాడో అలాగే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి కూడా మీరు ప్రయాసపడాలి. ఆ ప్రయాస పేరే శోధన. శోధన మంచిదే. ఆ శోధన జయించినప్పుడు అది మంచిది, ఆ శోధనలో పడిపోయినప్పుడు అది మీకు ప్రమాదకరంగా మారిద్ది. ప్రభువైన యేసుక్రీస్తు వారి వాత్సల్యం బట్టి నేనేం చెప్తున్నానంటే ప్రయాస, శోధన, శ్రమలు ఇవన్నీ మన గెలుపు కారణం అవుతాయి, మనల్ని ఆటలో దింపుతాయి, ఆటను గెలిచేలాగా ప్రభువు చేస్తాడు. అంతేగాని ఈ శ్రమలు శోధనలు నాకొద్దు, అసలు దేవుడే వద్దని ఎవరైతే ఆ శోధన నుంచి శ్రమ నుంచి దూరంగా వెళ్ళిపోతారో వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు. యేసుప్రభు అంటాడు కదా, జీవానికి పోయే మార్గం ఇరుకు సంకుచితమై ఉంది, అదే నరకానికి వెళ్ళే మార్గం విశాలమై ఉంది, అది చాలా వెడల్పుగా ఉండిద్దని చెప్పాడు. కాబట్టి సుఖ సంతోషాలు ఉన్నాయని అబద్ధపు స్వార్థకు లొంగిపోయి ఏది చేసినా పర్వాలేదు, దేవుడు చర్చిలో కొంచెం కానుకిస్తే పర్వాలేదు, ఆదివారం పాటు చర్చికి వెళ్తే పర్వాలేదని మీ బతుకు మార్చుకోకుండా ఇవి చేయడం వలన మీకేం ఉపయోగం లేదు. కాబట్టి ఆటలోకి దిగండి, కష్టపడి ఆడండి, బహుమతిని గెలుచుకోండి. శోధన, హింస, శ్రమ వచ్చినప్పుడు ప్రభువు మీద ఆధారపడండి, శ్రమను అనుభవించండి, హింసలో జయించండి, శోధనని జయించండి. దేవుడు అదే చెప్తున్నాడు, వెడల్పు మార్గం కాదు జీవ మార్గం ఇరుకు అని. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడుడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఈరోజు నేను మీకేం తెలియజేసుకుంటున్నా అంటే ఈ వాక్యం ద్వారా ప్రయాసపడండి. శోధనలు వస్తాయని భక్తి నుంచి దూరంగా వెళ్ళొద్దు, ప్రభువుని వదిలేమాకండి, ప్రభువుని వేడుకోండి, శోధన నుంచి తప్పించి ప్రభు అని. కాబట్టి ప్రతి క్రైస్తవులు నేను చెప్తున్నానంటే ఈ జీవ వాక్యం అనే ఈ గ్రంథాన్ని పట్టుకొని నేను మీకు ఏం చెప్తున్నానంటే శ్రమ మంచిది, శోధన మంచిది, దాన్ని జయించినప్పుడు అది మంచిది. కాబట్టి మీరందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించి అందరూ సుఖంగా ఉంటారని, మీ జీవితాలు మార్చుకుంటారని, క్షేమం, భద్రత ఇవన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి. కాబట్టి దేవుని వదిలేసి బయటికి వెళ్తే క్షేమంగా ఉండరు అని తెలియజేసుకుంటూ యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.